శ్రీగణేశాయ నమః. సరస్వత్యై నమః. గురుభ్యో నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీ వేద వ్యాస మహర్షి వ్రాసినటువంటి శ్రీమద్ భాగవతం మహాపురాణంలోని ఉద్ధవ గీత. ఇది 11వ స్కంధంలో 6వ అధ్యాయం నుండి మొదలగును. శ్రీకృష్ణ భగవానుడు తనకు భక్తుడు బంధువు అయినటువంటి ఉద్ధవునకు బోధించినటువంటి గీత. మహాభారత యుద్ధ సమయంలో అర్జునునకు బోధించిన భగవద్గీతకు దీనికి ఎన్నియో పోలికలు ఉన్నప్పటికీ ముఖ్యముగా భగవద్గీత అర్జునునకు మోహమును తీసివేసి యుద్ధమునకు సన్నద్ధుడవుటకు చేసినటువంటి బోధ. ఈ ఉద్ధవ గీత ఉద్ధవుడు అడిగినటువంటి జ్ఞానం గురించి బోధించినటువంటి గీత. బ్రహ్మ ఆదిగా దేవతలు శ్రీకృష్ణ పరమాత్మునకు ప్రార్థించి ఆ పరమాత్మను తిరిగి తన ధామమునకు చేరమని కోరిన పిమ్మట శ్రీకృష్ణుడు సర్వసంగ పరిత్యాగి అయి పరమపదమును ప్రవేశించుటకు సిద్ధముగా నుండెను. ఆ వివరములను శ్రీ పరీక్షిత్ మహారాజునకు ఉపదేశిస్తున్నటువంటి సుఖమహర్షి, తతః నిరీక్ష ఉద్ధవః రాజన్ శ్రుత్వా భగవతః ఉదితం దృష్టా అరిష్టాని ఘోరాణి నిత్యం కృష్ణం అనురతః వివిక్త ఉపసంగమ్య జగతాం ఈశ్వరేశ్వరం ప్రణమ్య శిరసా పాదౌ ప్రాంజలి తం అభాషత. రాజా, ఓ పరీక్షిత్ మహారాజా, ఉద్ధవుడు శ్రీకృష్ణుని యొక్క ప్రేమికుడు, సేవకుడు. ఆ భగవానుడు యాదవులను ప్రభాస నగరమునకు చేరమని ఇచ్చినటువంటి ఆజ్ఞ ప్రకారము ఆ యాదవులందరూ యాత్రకు సిద్ధమగుట చూచెను. తరువాత రాబోవు ఘోరములను సూచించు శకునములను కూడా చూచెను. అప్పుడు అతడు శ్రీకృష్ణుని కడకు ఏకాంతముగా వెడలి ఆయన చరణములకు శిరసు నుంచి నమస్కరించి చేతులు జోడించి ఇట్లు ప్రార్థించెను. దేవదేవేశ యోగేశ పుణ్యశ్రవణ కీర్తన సంహృత్యైతత్ కులం నూనం లోకం సంత్యక్ష్యతే భవాన్ విప్రశాపం సమర్థః అపి ప్రత్యహన్న యత్ ఈశ్వరః. ఓ యోగేశ్వర, నీవు దేవాది దేవతలకు ఈశ్వరుడవు. నీ లీలలను శ్రవణము చేయుట వలన, కీర్తించుట వలన జీవుడు పవిత్రుడు అగును. నీవు సర్వశక్తిమంతుడవు, పరమేశ్వరుడవు. నీవు తలుచుకొనిన ఈ బ్రాహ్మణుల శాపము తొలగింపగలవు, అనగా తద్వారా యాదవుల క్షయమును ఆపగలవు. కాని అట్లు చేయలేదు. ఇప్పుడు నీవు యదువంశమును సంహరించి ఈ లోకమును విడిచిపెట్టుటకు సిద్ధంగా ఉన్నట్లు నేను భావించుచున్నాను. న అహం తవ అంఘ్రికమలం క్షణార్ధం అపి కేశవా త్యక్తుం సముత్స హే నాథ స్వధామనయ మాం అపి. కానీ ఓ కేశవ, నేను అర్ధక్షణము కూడా నీ పాద పద్మములను విడుచుటకు ఇష్టపడుటలేదు. అందువలన నాథ, నన్నును కూడా నీ ధామమునకు తీసుకొని పొమ్ము. తవ విక్రీడితం కృష్ణ నృణాం పరమమంగళం కర్ణపీయూషం ఆస్వాద్య త్యజతి అన్యస్పృహాం జనః. కృష్ణ, పరమ మంగళప్రదము శృతి సుఖజనకము అగు నీ లీలా చరితామృతమును పానము చేసిన మానవులు ఈ లోకమున ఉన్న విషయ వాసనలు అన్నింటినీ పరిత్యజింతురు. శయ్యాసనాటన స్థాన స్నాన క్రీడాశనాదిషు కథం త్వాం
ప్రియం ఆత్మానం వయం భక్త్యాస్త్యజేమహి. దేవా, పరుండునప్పుడు, కూర్చుండునప్పుడు, తిరుగునప్పుడు, నిలుచుండునప్పుడు, స్నానము చేయనప్పుడు, క్రీడించినప్పుడు, భోజనము చేయనప్పుడు, ఇతర కార్యములన్నింటిలోనూ ప్రియుడవు, ఆత్మస్వరూపుడవు నిన్ను భక్తులమగు మేము ఎట్లు విడువగలము? త్వయ ఉపభుక్త స్రగ్గంధా వాసన అలంకార అర్చితా ఉచ్చిష్ట భోజిన దాసాహ తవ మాం జయేమహి. మేము నీవు ధరించిన మాలను ధరించితిమి, నీవు పూసుకొనిన చందనమును పూసుకుంటిమి, నీవు త్యజించిన వస్త్రము ధరించితిమి, నీవు ధరించిన ఆభరణములతో మమ్ము మేము అలంకరించుకుంటిమి. నీవు తినగా మిగిలిన దానిని తినట్టి సేవకులము మేము. అందువలన మేము తప్పక నీ మాయను జయింపగలము. వాతః అశనాయః ఋషయః శ్రమణా ఊర్ధ్వమంథినః బ్రహ్మాఖ్యం ధామ తే యాంతి శాంతాః సన్యాసినో అమలాః. దిగంబరులు, ఊర్ధ్వరేతస్కులు, శ్రమణులు, శాంతులు, నిర్మల చిత్తులు, ఋషులు, సన్యాసులు బ్రహ్మచర్యాది కఠిన సాధనముల ద్వారా బ్రహ్మలోకమును పొందుచున్నారు. వయం తు ఇహ మహాయోగిన్ భ్రమంతః కర్మవర్త్మసు త్వద్వార్తయా తరిష్యామః తావకైః దుస్తరం తమః. స్మరంతః కీర్తయంతః తే కృతాని గదితాని చ గతి ఉస్మితే క్షణక్ష్వేలి యత్ విడంబనం. మహాయోగేశ, మేము ఈ కర్మ మార్గమున అనగా ప్రపంచమున సంచరించుచున్నను నీ భక్తులతో కలిసి నీ కథలను కీర్తించుచుందుము. మానుషలీలా స్వరూపుడవగు నీ గతిని, హాస్యమును, దృష్టిపాతమును, పరిహాసములను, కర్మలను, ఉపదేశములను స్మరించుచు కీర్తించుచు దుస్తర్మగు సంసార దుఃఖమును అతిక్రమింతుము అని వివరిస్తున్నటువంటి సుఖమహర్షి, ఏవం విజ్ఞాపితః రాజన్ భగవాన్ దేవకీసుతః ఏకాంతినం ప్రియం భృత్యుం ఉద్ధవం సమభాషత. ఓ పరీక్షిత్ మహారాజా, దేవకీ నందనుడగు శ్రీకృష్ణుడు ఉద్ధవుడు ఇట్లు ప్రార్థింపగా ఆయన తనకు అనన్యప్రియుడు భృత్యుడు అగు ఉద్ధవుని చూచి ఇట్లు పలుకసాగెను. యదార్థమాం మహాభాగ తచ్చికీర్షితం ఏవ మే బ్రహ్మభావః లోకపాలాః స్వహవాసం మే అభికాంక్షిణః. ఓ మహాభాగా ఉద్ధవ, యదుకుల సంహారమునందును వైకుంఠలోక గమన విషయమునందును నాకు గల అభిలాషను నీవు వెల్లడించితివి. వాస్తవముగా అది అంతయు సత్యమే. బ్రహ్మ, రుద్రులు, ఇంద్రాది లోకపాలురు తమ లోకముల ద్వారా వైకుంఠమునకు వెడలవలసినదిగా నన్ను కోరుచున్నారు. మయా నిష్పాదితం హి అత్ర దేవకార్యం అశేషతః యదర్థం అవతీర్ణః అహం అంశేన బ్రహ్మణ అర్థితః. భూలోకమున్న దేవతలకు చేయవలసిన పని అంతటినీ పూర్తి చేసి తిని బ్రహ్మదేవుడు ప్రార్థింపగా ఈ పని కొరకే నేను బలరామునితో కలిసి అవతరించి తిని. కులం వై శాప నిర్దగ్ధం సంక్ష్యంతి అన్యోన్య విగ్రహాత్ సముద్రః సప్తమేహ్యానాం పురీం చ ప్లావయిష్యతి యర్హేవాయం మయా త్యక్తః లోకో అయం నష్టమంగళః భవిష్యతి అచిరాత్ సాధః కలినాపి నిరాకృతః. ఇప్పుడు బ్రాహ్మణ శాపముచే దగ్ధమైన ఈ యదుకులము
పరస్పర వివాద కారణముగా వినష్టము కాగలదు. సరిగ్గా నేటికి 7వ నాడు సముద్రము ఈ పట్టణమును ముంచివేయగలదు. ఉద్ధవ, నేను ఈ మర్త్యలోకమును పరిత్యజించిన వెంటనే దీనిలోని సర్వ శుభములు నష్టమైపోవును. కొలది దినములలోనే కలియుగము ప్రవేశించును. నవస్తవ్యం త్వయ్యేవ ఇహ మయా త్యక్తే మహీతలే జనః అధర్మరుచిః భద్ర భవిష్యతి కలౌ యుగే. త్వం తు సర్వం పరిత్యజ్య స్నేహం స్వజనబంధుషు మయి ఆవేశ్య మనః సమ్యక్ సమదృగ్విచరస్వగాం. కలియుగములో మానవులు ఎక్కువగా అధర్మములందు ఆసక్తి గల వారై ఉందురు. కనుక నాచే త్యజింపబడిన ఈ పృథివీపై నీవు నివసింపదగదు. ఇప్పుడు నీవు నీ ఆత్మీయులు, స్వజనులు, బంధువులు, స్నేహితులను వదలుము. అనన్య ప్రేమతో నాయందు మనస్సును లగ్నము చేసి సమదృష్టితో భూమిపై స్వచ్ఛందముగా విహరింపుము. యదిదం మనసా వాచా చక్షుర్భ్యాం శ్రవణాదిభిః నశ్వరం గృహ్యమాణం చ విద్ధి మాయా మనోమయం. పుంసః అయుక్తస్య నానార్థః భ్రమః స గుణదోషభాక్ కర్మ అకర్మ వికర్మ ఇతి గుణదోషధియోభిదా. ఉద్ధవ, మనస్సు, వాక్కు, చక్షువులు, కర్ణములు మున్నగు ఇంద్రియముల సమూహమునకు విషయభూతమైన ఈ ప్రపంచమంతయు మాయా మనఃకల్పితము, నశ్వరము అని తెలుసుకొనుము. విక్షిప్త చిత్తుడు అనగా అశాంతము, అసంయతము అగు మనస్సు గల మానవునకే ఈ జగత్తులో నానా వస్తు విషయ భ్రమ కలుగును. ఈ భ్రమయే గుణదోషయుక్తమైనది. ఇట్టి గుణదోషములకు వశుడైన వ్యక్తి చిత్తమున కర్మ, అకర్మ, వికర్మ ఈ రూపభేదము ఉదయమగును. తస్మాత్ యుక్త ఇంద్రియగ్రామః యుక్త చిత్త ఇదం జగత్ ఆత్మని వీక్షస్వ వితతమాత్మానం మయ్యధీశ్వరే. జ్ఞాన విజ్ఞాన సంయుక్త ఆత్మభూతః శరీరిణాం ఆత్మానుభవతుష్ట ఆత్మా న అంతరాయైః ఇహ అన్యసే. ఉద్ధవ, మొదట నీవు నీ ఇంద్రియములను వశము చేసుకొనుము. చిత్తవృత్తులను అన్నింటినీ నిరోధించుము. సుఖ దుఃఖమయమగు ఈ జగత్తు ఆత్మయందే ఉన్నదనియు ఆత్మ పరమాత్మ రూపుడనగు నాయందే ఉన్నదనియు తెలుసుకొని దర్శింపుము. నిశ్చయ జ్ఞానము, అనుభవపూర్వక విజ్ఞానము కలవాడవై నీవు నీ ఆత్మానుభవమున ఆనందమగ్నుడవై ఉందువు. సర్వదేవతాది శరీరధారులకు ప్రీతిపాత్రుడవు అగుదువు. అందువలన నిన్ను ఎట్టి విఘ్నములు బాధింపవు. దోషబుద్ధః ఉభయాతీతో నిషేధాన్న నివర్తతే గుణబుద్ధ్యా చ విహితం న కరోతి యథా అర్భకః. సర్వభూత సుహృత్శాంతో జ్ఞాన విజ్ఞాన నిశ్చయః పశ్యన్ మదాత్మకం విశ్వం న విపద్యేత వై పునః. గుణముల కంటెను దోషబుద్ధి కంటెను అతీతుడైన పురుషుడు బాలుని వలె నిషిద్ధ కర్మ నుండి నివృత్తుడగును కాని దోషబుద్ధితో మాత్రము కాదు. అతడు విహిత కర్మను అనుష్ఠించును గాని గుణబుద్ధితో మాత్రము కాదు. జ్ఞాన విజ్ఞాన సంపన్నుడు, శాంతుడు, సమదర్శియు అగు పురుషుడు ఈ విశ్వమును నా స్వరూపమని తెలుసుకొనును. దానిచే అతడు మరల ఈ జనన మరణ చక్రమునందు చిక్కుకొనడు. అంత సుఖమహర్షి వివరిస్తూ, ఇతి ఆదిష్టః భగవతా మహాభాగవతో నృప ఉద్ధవః ప్రణిపత్యాః తత్వజిజ్ఞాసు అచ్యుతం. రాజా, శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు ఆదేశించినంతనే
మహాభాగవతుడగు ఉద్ధవుడు తత్వజ్ఞానమును తెలుసుకొనదలిచిన వాడై ఆయనకు నమస్కరించి ఇట్లు ప్రశ్నించెను. యోగేశ యోగ విన్యాస యోగాత్మన్ యోగ సంభవ నిశ్రేయసాయ మే ప్రోక్తస్త్యాగః సన్యాస లక్షణః. ఓ దేవా, నీవే యోగవేత్తలకు అతి గోప్యమగు నిక్షేప విశేషమవు, యోగులకు కారణుడవు, యోగ సంభవుడవు. నీవే సర్వయోగులకు ఆధారభూతుడవు. నాకు శ్రేయస్సు కొరకే నీవు త్యాగ సన్యాస లక్షణములను ఉపదేశించితివి. త్యాగ అయం దుష్కరో భూమన్ కామానాం విషయాత్మభిః సుతరాం త్వయి సర్వాత్మన్ అభక్తైః ఇతి మే మతిః. కాని ఓ అనంత, విషయ ఆసక్త చిత్తులకు పురుషులకు ఆ విషయాభోగములను కోరికలను విడుచుట మిక్కిలి కష్టము. వారిలో కూడా భగవత్ విముఖులకు మానవులు ఇట్టి వానిని విడుచుట పూర్తిగా అసంభవమే అని నా నిశ్చయము. సోహం మమ అహం ఇతి మూఢమతిః విగాఢః త్వత్మాయయా విరచితాత్మని సానుబంధే తత్వం జసా నిగదిదం భవతా యదా అహం సంసాధయామి భగవన్ అనుషాధి భృత్యం. దేవా, నేను నీ మాయాకల్పితమైన దేహమునందు పుత్ర కళత్ర ఆది విషయముల నుండి నేను నాది అను భావమున మగ్నుడనై ఉన్నాను. నేను మిగుల మూఢుడను. అందువలన నీవు ఉపదేశించిన సన్యాస తత్వమును సుగమముగా అనుసరించునట్లు భృత్యుడనగు నాకు వివరింపుము. సత్యస్య తే సదృశ ఆత్మానో అన్యం వక్తారం ఈశ విబుధేషు అపి న అనుచక్ష్యే సర్వే విమోహిత ధియస్తవ మాయయే మే బ్రహ్మాదయః తనుభృతో బహిః అర్ధభావాః. దేవా, నీవు త్రికాల అబాధితమైన సత్యస్వరూపుడవు, స్వప్రకాశుడవు. నాకు ఆత్మతత్వమును ఉపదేశించుటకు నీవు తప్ప దేవతలలో సమర్థుడైన వాడు ఎవడున్నాడు? బ్రహ్మాది దేవతలందరూ నీ మాయచే మోహితులైన వారే. వారి బుద్ధి మాయకు వశమై ఉన్నది. అందువలన వారు దేహ పుత్ర ఆది బాహ్య విషయములనే పరమార్థములని భావించుతున్నారు. తస్మాద్భవంతం అనవద్యం అనంతపారం సర్వజ్ఞం ఈశ్వరం అకుంఠ వికుంఠ దిష్ట్యం నిర్విణ్ణ ధీరః ముహే వృజినాభిః తప్తో నారాయణం నరసఖం శరణం ప్రపద్యే. దేవా, అందువలన నేను దుఃఖ సంతుప్తుడను వైరాగ్యయుక్తుడను అయి దేశకాలాది పరిచ్ఛిన్నుడవు, సర్వజ్ఞుడవు, సర్వశక్తిమంతుడవు, అనశ్వరుడవు, వైకుంఠమున నివసించువాడవు, నరసఖుడవు అగు నిన్ను శరణుదొచ్చితిని. అట్లు శరణు వేడినటువంటి ఉద్ధవునకు శ్రీ భగవానుడు ప్రాయేణ మనుజా లోకే లోకతత్వ విచక్షణాః సముద్ధరంతి ఆత్మానం ఆత్మాని ఏవ అశుభ ఆశయాత్. ఓ ఉద్ధవ, జగత్తులోని తత్వ విశారదులకు మానవులు వివేక బుద్ధి బలము చేతనే చిత్తమున నిండి ఉన్న విషయ వాసనల నుండి తమ్ము తాము ఉద్ధరించుకొందురు. ఆత్మనః గురుః ఆత్మ ఏవ పురుషస్య విశేషతః యత్ప్రత్యక్షా అనుమానాభ్యాం శ్రేయః అసావను విందతే. మానవుడు ప్రత్యక్ష అనుమానముల ద్వారా
తన హితాహితములను నిర్ణయించుకొనుటకు సమర్థుడై ఉన్నాడు. అందువలన మానవునకు ముఖ్యముగా తన ఆత్మయే గురువై ఉన్నది. పురుషః తు ఏ చ మాం ధీరాః సాంఖ్యయోగా విశారదాః అవిస్తరాం ప్రపశ్యంతి సర్వశక్తి ఉపబృంహితం. సాంఖ్యయోగ విశారదులు ధీరులు అగు పురుషులు ఈ మానవ జన్మలోనే సర్వశక్తి సంపన్నుడనగు నన్ను సంపూర్ణముగా ప్రకట రూపముగా దర్శింతురు అని చెప్పి శ్రీకృష్ణుడు ఆ దర్శన విధానమును వివరించును. ఇక్కడికి 6వ అధ్యాయములో చివరి భాగము 7వ అధ్యాయములో 21వ శ్లోకం వరకు పూర్తి అయినది. నమస్కారం.